హలో వెల్కమ్ టు ఐఏసీ 2023 సంవత్సరం ఐబీపీఎస్ నిర్వహించినటువంటి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో రీజనల్ రూరల్ బ్యాంక్స్ గ్రామీణ బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎవరైతే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ అదేవిధంగా క్లర్క్స్ జాబ్ సంపాదించారో మన ఐఏసీ విద్యార్థులందరికీ కూడా ఐఏసీ తరపున కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ మీ పేరెంట్స్ కన్నా కలలు ఏవైతే ఉన్నాయో 100% పిల్లల భవిష్యత్ అనేది అద్భుతంగా ఉండాలని చెప్పి ఐఏసీని నమ్మి ఐఏసీకి పంపించినటువంటి మీ తల్లిదండ్రులు కూడా కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాం. వాళ్ళ కన్న కళలను మీరు నిజం చేశారు. సో ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు ఈ ప్రాసెస్ ఉన్నంత వరకు కూడా 100% ఐఏసీ మీకు సపోర్ట్గా ఉంది. క్లాసెస్ వైజ్ దగ్గర నుంచి మాక్ టెస్టులు, అదేవిధంగా పీఓ క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయటం, ఆ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసిన తర్వాత క్లరికల్ వాళ్ళకి టార్గెట్ మెయిన్స్ క్లాసెస్ అని ఇవన్నీ కండక్ట్ చేసిన తర్వాత మీరు సక్సెస్ఫుల్ స్టూడెంట్స్గా టర్న్ అవడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే ఈ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ చేస్తూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాస్ట్ స్టేజ్ ఉంది కాబట్టి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, మొట్టమొదటిసారిగా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎటువంటి డాక్యుమెంట్స్ని మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది, ఏ డాక్యుమెంట్స్ మనం ముందే రెడీ చేసి పెట్టుకోవాలి, వీటన్నిటికీ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని అన్ని ఐఏసీ బ్రాంచెస్లో కూడా క్లియర్గా దీనికోసం సెషన్ పెట్టడం జరుగుతుంది. సో అందరికీ కూడా ఫ్రీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే ఒక సెషన్ పెట్టడం జరుగుతుంది. అది ఎప్పుడు ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో కష్టపడి రాత్రి పగలు తేడా లేకుండా 100% శ్రమించి మంచి జాబ్స్ సంపాదించున్నారు. సో మీరందరూ కూడా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకుని ఎటువంటి హిచెస్ లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్గా ప్లేస్ అవ్వాలి. మీ ఫ్యామిలీకి, అదేవిధంగా మిమ్మల్ని నమ్మి ఇంత దూరం పంపించినటువంటి మీ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా మంచి పేరు తీసుకురావాలి. సో దానికి తగ్గట్టుగానే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెషన్ని కూడా మీకు పెర్ఫెక్ట్గా కండక్ట్ చేయటం కోసం ఈ మాక్ సెషన్ అనేది పెట్టడం జరుగుతుంది. డేట్, టైం అండ్ స్లాట్స్ అనేవి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే దానికి గాను మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి మన ఇక్కడ ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్ పెట్టడం జరుగుతుంది. ఆ డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, దాంట్లో క్లియర్గా ఫిల్ చేస్తే దానికి తగ్గట్టుగా ఐఏఎస్ నుంచి మీకు కాల్స్ వస్తాయి. ఆ కాల్స్లో మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది మీరు ఏ స్లాట్లో ఏ టైంలో అటెండ్ అవ్వాలి, ఏ రోజు అటెండ్ అవ్వాలి అనేది క్లియర్గా ఆల్రెడీ మన దగ్గర సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ మన ఫ్యాకల్టీ గైడెన్స్తో ఏ డాక్యుమెంట్స్ మనం ఇప్పటి నుంచే రెడీ చేసుకొని పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏముంటాయి ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. రైట్. సో మేజర్గా మనం చూడాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం రెడీ చేసి పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో అప్లికేషన్ ఫామ్ అండ్ కాల్ లెటర్ ప్రింట్అవుట్, అప్లికేషన్ ఫామ్ ఉండాలి. అదేవిధంగా మనకు వచ్చిన కాల్ లెటర్ ప్రింట్అవుట్ పట్టుకొని వెళ్ళాలి. ఐడి ప్రూఫ్, ఆధార్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వీటిని పెట్టుకొని ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అది 10th క్లాస్ స్టాండర్డ్ అయ్యి ఉండొచ్చు, లేదా బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కంపెనీ అథారిటీస్ లైక్ స్టాండర్డ్ ఆఫ్ 10th అని ఇచ్చున్నారు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దానికి సజ్జన మనకి 10th క్లాస్ మెమో ఉండాలి, ఇంటర్ మెమో ఉండాలి, గ్రాడ్యుయేషన్, సీఎంఎం కానీ, ఓడి అండ్ పీసీ అని ఉండాలన్నమాట. అంటే మనకి ప్రొవిజన్ సర్టిఫికేట్ ఉండొచ్చు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండొచ్చు, దాన్ని బట్టి తీసుకుని వెళ్ళాలి. 2 క్యారెక్టర్ సర్టిఫికేట్స్ ఉండాలి. అంటే మనకి క్యారెక్టర్ సర్టిఫికేట్స్ అనేవి మనకి గెజిటెడ్ ఆఫీసర్స్ రాసిస్తారు. కంప్యూటర్ లిటరసీ సర్టిఫికేట్, ఒకవేళ మీకు క్వశ్చన్స్ అప్లై చేసేటప్పుడు మనకు అడిగి ఉన్నారు కంప్యూటర్ లిటరసీ ఏమైనా ఐడియా ఉందని, దానికి తగ్గట్టుగా డాక్యుమెంట్స్ దాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాం. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి 6 to 8 పట్టుకొని రావాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ యాజ్ ఆన్ 21/6/2023 ఇఫ్ అప్లికబుల్, ఒక కొన్ని పోస్టులకి అప్లికబుల్ అయ్యే కొన్ని డాక్యుమెంట్స్ ఉంటే దాని వరకు ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఎన్ఓసి రిలీవింగ్ లెటర్, ఆల్రెడీ మీరు ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ దీనికి సెలెక్ట్ అయ్యి ఉంటే, లేదా ఆల్రెడీ క్లర్క్గా ఎక్కడైనా పనిచేస్తూ వేరే బ్యాంక్కి పీఓగా సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు, అప్పుడు కూడా మీకు ఎటువంటి రిలీవింగ్ ఎన్ఓసి అనేది వస్తుంది. ఆ ఎన్ఓసిని కూడా మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటాం. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఇప్పటి నుంచే రెడీ చేసి పెట్టుకోవాలి. కాబట్టి ఒక మాక్ డాక్యుమెంట్ సెషన్ కండక్ట్ చేసి అందులో మీకు ఏమైనా మిస్ అయితే ఖచ్చితంగా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. మనం ఇమీడియట్గా దాన్ని అరేంజ్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మన డ్రీమ్ జాబ్లోకి వెళ్ళొచ్చు. రైట్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసరికి ఇందులో మేజర్గా క్యాస్ట్ బ్యాంక్ రిజర్వేషన్ అప్లై చేసుకునే వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితే ఓబీసీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద అప్రోప్రియేట్ అథారిటీ. సో ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇఫ్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు నాన్ క్రీమీ లేయర్. నాన్ క్రీమీ లేయర్ ఐడియా ఉంది కదమ్మా, ఆ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ దాన్ని సబ్మిట్ చేయాలి. అది కూడా వ్యాలిడ్ ఆఫ్ 6 months లోపు తీసుకుని ఉండాలి. ఒకవేళ మీరు తీసుకోకపోయి ఉంటే ఇప్పుడు అప్లై చేసినా సరే మనకు కొంచెం త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఏం మిస్ అయింది అనేది మీకు క్లారిటీ ఉంటుంది. సో 100% మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ దానికి అటెండ్ అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా మనం బెస్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలం. అండ్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అప్రోప్రియేట్ అథారిటీ అనేది చూసుకుంటాం. నెక్స్ట్
ఈడబ్ల్యూఎస్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎవరైతే అప్లై చేస్తున్నారో ఖచ్చితంగా ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎనీ అనదర్ అథారిటీస్ యాజ్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి ఏదైతే సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పి మనకి నోటిఫికేషన్లు ఇచ్చినారో దానికి తగ్గట్టుగా మనం దాన్ని కూడా డాక్యుమెంట్ని సబ్మిట్ చేసుకుంటాం. నెక్స్ట్ పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళంతా కూడా డిజబిలిటీ సర్టిఫికేట్ మన పర్సంటేజ్ ఇచ్చిన డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ అయ్యి ఉండొచ్చు, గవర్నమెంట్ ద్వారా కానీ లేదంటే హాస్పిటల్స్ ద్వారా మీరు అది ఆల్రెడీ మీరు పొంది ఉండొచ్చు. ఆ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉంటారో ఎక్స్ సర్వీస్మెన్ వీటితో పాటు డిశ్చార్జ్ లెటర్ మీరు ఎక్కడైతే వచ్చున్నారో అక్కడి నుంచి డిశ్చార్జ్ లెటర్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఈ విధంగా డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు క్యారీ చేయాల్సి వస్తుందమ్మా. సో దానికి తగ్గట్టుగానే మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏం మిస్ అయ్యి, దేన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి, అప్డేట్ ఏం అవ్వాలి, ఇవన్నీ కూడా ఒకసారి మాకు దాంట్లో చెప్పడం జరుగుతుంది. సో ఎంత త్వరగా వెళ్ళినంత త్వరగా దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా మన దగ్గర నుంచి ఐఏసీ స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని 8 బ్రాంచెస్లో దీని ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 8 బ్రాంచెస్లో కూడా మీరు రిజిస్టర్ అవ్వాలి అంటే ఇక్కడ ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ లింక్ని మీరు క్లిక్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేస్తే మన ఐఏసీ నుంచే మీకు కాల్స్ వస్తాయి. సో ఏ టైంలో ఏ వెన్యూకి రావాలనేది. సో ఖచ్చితంగా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ స్టెప్ను కూడా దాటి 100% మన జాబ్లోకి వెళ్ళాలి. ఇలాంటి జాబ్స్ ఇంకా మనం సాధించాలి. నెక్స్ట్ టైం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యేటప్పుడు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఫైనల్గా 100% మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు సాధించినటువంటి ఈ సక్సెస్కి మీ పేరెంట్స్తో పాటు ఐఏసీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇదే సక్సెస్ మీరు జీవితాంతం కంటిన్యూ చేయాలి. ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్.